తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల హడావిడి మరింత వేడెక్కింది. రెండు రాష్ట్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఎన్నికల సంఘానికి పవన్ నామినేషన్ సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం జనసేనానికి ఆస్తులు 164 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే 64 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి. అందులో వివిధ బ్యాంకుల నుంచి 17,56,84,453 రూపాయలు, వ్యక్తుల నుంచి 46,70,00,000 ఉన్నాయట. అలాగే సామాజిక సేవలకు, పార్టీ కార్యక్రమాలకు నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు అందించారట. ఇక జనసేన పార్టీకి 17,15,00,000 ఉన్నాయి. ఆయన దగ్గర 10 కార్లు, ఒక స్పోర్ట్స్ బైక్ ఉన్నాయని, అలాగే తాను 10వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు అఫిడవిట్ లో జనసేనాన్ని వెల్లడించారు. అలాగే అఫిడవిట్ లో ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు పవన్. ఫ్యామిలీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు 4 పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మాజీ భార్య రేణు దేశాయ్ సంతానం అఖీరానందన్ దేశాయ్ ఆద్య, అలాగే అన్నా లెజినోవా సంతానం పోలినా అండ్ జానీ, కొనిదెల మార్క్ శంకర్. వీరిద్దరూ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని అఫిడవిట్ లో పేర్కొన్నారు పవన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భారన్నా లెజినోవా రక్షాకు చెందిన మహిళ. వాస్తవానికి దంపతుల్లో ఒకరు భారతీయులే, మరొకరు విదేశీయులే అయినప్పటికీ వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు. ఈ సిటిజన్షిప్ ఉన్నవారికి ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే వారు భారత పౌరసత్వం, భారతీయులుగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓవర్సీస్ సిటిజన్ గా గుర్తింపు పొందిన వారికి భారత్లో లైఫ్ లాంగ్ వీసా ఇస్తారు. వారు కూడా ఎన్ఆర్ఐల మాదిరిగానే మన దేశంలో ఆర్థిక, విద్యారంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందవచ్చు. కానీ వీరికి ఓటు హక్కు మాత్రం ఉండదు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. ఉన్నతాధికారులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కోర్టు జడ్జీలు, న్యాయ నిర్ణేతలు లాంటి రాజ్యాంగ పదవులను వారు పొందలేరు. అలాగే దేశంలో వ్యవసాయ భూములను, ప్లాంటేషన్ ఆస్తులను కొనుగోలు చేయలేరు.